అపూర్వమైన అనిర్వచనీయమైన ఆనందం ఒకవైపు, ఈ బాధ్యతను నేను మోయగలుగుతానా, సఫలీకృత్యున్నైతే మీ అందరి ఆశలు ఆశయాలు నెరవేర్చగలుగుతానా అనేటువంటి ఒక సందిగ్ధావస్థ. నన్ను ఢిల్లీలో పాత్రికేయ మిత్రులు ప్రతిరోజు ఏదో సందర్భంగా మాట్లాడుతూనే ఉంటాను వాళ్ళతోటి. కానీ నాకు ఒక చిక్కు వచ్చింది. ఏంటంటే నా ప్రత్యర్థి వారు కనబడరు, మాట్లాడరు, తెలియదు, ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. అంటే అభ్యర్థులు ఇద్దరు మాట్లాడుతుంటే ఒక సంవాదం, ఒక సంభాషణ ఓటర్ మహాశయులకే కాకుండా ప్రజలకు కూడా పరిచయం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నాకెందుకో అవకాశం దక్కలేదు. అయితే నన్ను ఎవరు అడిగిండ్రు, మా అధ్యక్షుడు ఎంతసేపు నేను మాట్లాడవచ్చు, ఎంతసేపు మాట్లాడవచ్చు, అట్లా చెప్పకండి సార్, అట్లా చెప్పితే ఒకవేళ రేపు నేను అక్కడ కూర్చుంటే మీరు ఎంతసేపు అయినా మాకు సమయం ఏంటంటే కుదరదు. అది మరి చాలా మంది పాత్రికేయ మిత్రులు అడిగినారు, ఎందుకు మీరు ఈ రాజకీయ ముళ్ళ కిరీటాన్ని నెత్తిలో పెట్టుకున్నారు? మీరు ఒక న్యాయమూర్తి, 53 సంవత్సరాల నుంచి న్యాయశాస్త్రంతో పెనవేసుకున్నటువంటి పేగుబంధం ఎందుకు అంటే నేను ఒకటే మాట చెప్పిన, భారత సంవిధానంతో 53 ఏళ్లుగా నా ప్రయాణం కొనసాగుతుంది. ఇది అదే ప్రయాణంలో ఒక అంతర్భాగం మాత్రమే. ఎందుకంటే ఉపరాష్ట్రపతి పదవి రాజకీయపరమైనటువంటి పదవి కాదు. ఇప్పటి వరకు 1, 2, 3, 4, 5 సార్లు రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం జరిగింది. రాజ్యాంగానికి నిబద్ధుడినై ఉంటాను, విధేయుడినై ఉంటాను. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి దగ్గరికి వచ్చే వరకు సంవిధానం ఏం చెప్తుందంటే విధేయుడినై ఉంటానే కాదు, సంరక్షిస్తాను. I will defend and protect the Constitution of India as widely established. అందుకొరకు partly in English, partly Telugu, because some friends from media may be there from English medium also. ఇది నా ప్రయాణంలో ఎటువంటి బ్రేక్ కాదు, ఇది ప్రయాణం కొనసాగింపే. అందుకొరకు నేను రాజకీయాలలో ప్రవేశించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆయన ఏ పార్టీకి చెందనివాడు. నేను ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు, ఇదివరకు లేదు, ఇప్పుడు లేదు, ఇక ముందు ఏ పార్టీ సభ్యత్వం స్వీకరించాను. కానీ నాన్ పొలిటికల్ పర్సనాలిటీ అనో వ్యక్తి అనో సబబు కాదు. ఎందుకొరకంటే